ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. మనము ఈ రోజున శ్రావణ మాస మహత్యము 16వ అధ్యాయం గురించి అయితే మనము విందాము. కోటి లింగముల మహిమ ప్రకీర్ణక నానావ్రత రవివార వ్రతాది కథనం. నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతోజయ ముదిరియేత్. ఈశ్వర ఉవాచ. స్వాంబమూర్తి చెప్తూ ఉన్నారు, కోటి లింగము యొక్క మహిమను చెప్పెదను వినుడు. ఒక్క లింగము యొక్క మహిమను చెప్పడం సాధ్యము కాక ఉండగా కోటి లింగము యొక్క మహిమను చెప్పుటకున్నెట్లు సాధ్యమగును? కోటి లింగములను పూజించుటకు సమర్థత లేని పక్షమున 1,00,000 లింగములను కానీ 1000 లింగములను కానీ 100 లింగములను కానీ లేక ఒక్క లింగమును కానీ పూజించిన ఎడల నా లోకములో నా సమీపమున ఉండగలడు. 6 అక్షరములు గల ఈశ్వరుని సంబంధమగు మంత్రముచే భక్తి శ్రద్ధలు కలిగిన మనస్సుతో గుడినవాడై సాంబమూర్తిని పూజించవలెను. నవగ్రహములను గురించి హోమము చేసి అనంతరము ఉద్యాపనము చేయవలెను. అనంతరము బ్రాహ్మణులను కూడా భుజింపచేయవలెను. శ్రావణ మాసంలో శివుని పంచామృతములచే అభిషేకము చేసిన వానికి అకాల మృత్యువు లేకపోటయు, సంతానవంతుడిగా ఉండుటయు, సమస్త విపత్తులు నశించుటయు, సమస్త ఐశ్వర్యములు వృద్ధి పొందుటయు కలిగిన సర్వకాలముల యందున నా సన్నిధానమును ఉండగలడు. అట్టివాడు నిత్యము పంచామృతములతో భుజించువాడను, గోవుల సంపత్తు గలవాడను, మిక్కిలి మనోహరంగా సంభాషించువాడను సాంబమూర్తికి ప్రియమైన వాడు అగును. అన్నమును భుజంపక హోమమును చెయ్యక మిగిలిన హవిస్సును భుజించిన వాడు వ్రీహులు మొదలగు సమస్త ధాన్యములతో ఎల్లప్పుడూ నిండి ఉండువాడు అగును. విస్తళయందు భుజించినవాడు బంగారు పాత్రలను భుజించినవాడగును. కూరను వదిలిన వేసిన వాడు విక్రమార్కుడు మొదలగు వారి వంటి సకములను చేయు రాజగును. భూమి అందు శయనించిన ఎడల కైలాసము పొందగలడు. శ్రావణ మాసంలో ప్రాతకాల స్నానము చేసిన ఎడల సంవత్సరము చేసిన ఫలము పొందును. ఈ మాసంలో ఇంద్రియములను జయించిన వాడేనని ఇంద్రియములకు బలము కలవాడగును. స్ఫటికము, వెండి, బంగారు, మట్టి మొదలగు వానితో ఏర్పడిన లింగము కానీ మరకతము కానీ లేక స్వయముగా పుట్టినదియు లేక చేయబడినదియు లేక మరి యొక్క ధాతువులు మంచి గంధము నవనీతము మొదలగున వానితో చేయబడినది కానీ ఏ లింగమందేనను ఒక్కసారి పూజించిన వాడు అనేక బ్రహ్మహత్యాది పాపములకు పట్టుకున్నవాడగును. సూర్య చంద్ర గ్రహణములు యందును పుణ్యక్షేత్రములందును మంత్రములను జపించిన సిద్ధి కలవని అగును. పూర్వమున చెప్పబడినటువంటి సమయములందు ఒక్కసారి జపము చేసిన ఎడల ఒక్క పర్యాయములు జపం చేసిన ఫలము కలుగును. మరియు శ్రావణ మాసంలో ఒక్క పర్యాయము జపించిన ఎడల ఇతర కాలముల యందు 1000 పర్యాయములు చేసినంత ఫలము కలుగును. ఆ ప్రకారమే నమస్కారములు ప్రదక్షిణములు కూడా ఫలమును ఇచ్చిన యగును. నాకు ప్రీతికరమైన శ్రావణ మాసంలో వేద పారాయణము చేసిన ఎడల సమస్త వేద మంత్రములు సిద్ధి కలవి అగును. ఈ మాసంలో శ్రద్ధ కలిగి పురుష సూక్తము ఎన్ని అక్షరములు కలిగి ఉన్నదో అన్ని వేల పర్యాయములు పఠించిన ఎడల కలియుగంలో నాకు రెట్లు ఫలము కలుగు 4 రెట్లు ఫలము గలదియగును. లేక ఎన్ని అక్షరములు కలిగి ఉండునో అన్ని 100 పర్యాయములు చేయవలెను. అన్ని పర్యాయములు చేయుటకు సమర్థుడు కాని ఎడల 100 పర్యాయములు పఠించిన ఎడల బ్రహ్మహత్య మొదలగు సమస్త పాపములు వినిన పాపము వలన విడువబడును. సందేహం లేదు. గురు భార్య సంభోగం చేసిన వానికి ఇది మిక్కిలి ప్రాయశ్చిత్తంగా చెప్పబడింది. గాన దీనితో సమానమైనదియు పవిత్రమైనదియు పాపములను పోగొట్టినదియు మరి ఒకటి లేదు. ఒక్క దినమైనను పురుష సూక్త పఠనము లేకుండా వెళ్ళబొచ్చకూడదు. అది అసత్యమని చెప్పిన వాడు అనేక జన్మముల పర్యంతము నరకమును పొందువాడగును. ధూపము, గంధము, పుష్పములు మొదలగు వానిచే పూజించి నైవేద్యము చేసి పిమ్మట సమిధుల అన్నము తెలలో అధ్యము మొదలగు వానిచే గ్రహములను గురించి హోమము చేసిన ఎడల గ్రహ యజ్ఞమని చెప్పబడును. ఆ గ్రహముల రూప ప్రకారంగా
ధ్యానం చేసి యథావిధిగా 1,000,000 పర్యాయములు కానీ 1,00,000 పర్యాయములు కానీ 10,000 పర్యాయములు కానీ తన శక్తి కొలది వ్యావృతులను ఉచ్చరించుచు తెలలతో హోమం చేసిన గ్రహ యజ్ఞమని చెప్పబడుచున్నది. అందువల్ల ఉత్తమ లోకములను పొందగలడు. ఓ పుణ్యాత్మ, వారముల్లో మొదటి ఆదివారమును గురించి చెప్పేదని వినుము. మరియు అది ఇందు గురించి పూర్వము జరిగిన ఒక కథను చెప్పేదను వినుము. పూర్వకాలమున ప్రతిష్టానగరమందు దరిద్రుడను కుస్థిత స్వభావుడను భిక్షముచే జీవించువాడును అగు సుశర్మ అను బ్రాహ్మణుడు కలడు. ఒకానొకప్పుడు ఆ బ్రాహ్మణుడు భిక్షముచే ధాన్యమును సంపాదించుటకు ఆ పట్టణంలో తిరుగుచూ ఉండగా ఒక గృహస్థుని ఎంట కొందరు స్త్రీలు కలిసి ఆదివార వ్రతము చేయుచున్న వారిలై అచ్చటకు వచ్చి బ్రాహ్మణుని చూచి ఆ బ్రాహ్మణునికి పూజా విధిని కనపరచకూడదని ఆ స్త్రీలు అనుకునేది. ఆ స్త్రీలు పూజా విధిని కనపరచకపోవటచే, ఓ నారీమణులారా, మీరు చేయుచుండేది వ్రతమును నేను చూడకుండగా చేసేది ఏ కారణము? దయాస్వభావం గల మీరు నాయందు దయ ఉంచి చెప్పవలేను. 3 లోకముల యందును పరోపకారంతో సమానముకు ధర్మం లేదు అని బ్రాహ్మణుడు ఆ స్త్రీలను ప్రార్థించాను. సర్వభూతముల యందు సమాన భావము గల సజ్జనులకు పరోపకారం చేయుట తమ స్వకార్యముగానే భావింతురు. కాబట్టి నేను దరిద్రుడను అగుటు వలన ఈ వ్రతము మీ వలన విని నేను ఆచరించవలనని కోరిక కలిగిన ఉన్నవాడగునుగాన వ్రత విధానమును వ్రత ఫలమును చెప్పవలసినని ఆ బ్రాహ్మణుడు స్త్రీలను అడిగాను. ఆ స్త్రీలు ఇట్లు పలికిరి, ఓ బ్రాహ్మణుడా, నీవు యోగ్యమైన మనసు గలవాడవు కావు. ఈ వ్రతమును నీకు చెప్పితిమేని దీనియందు ఆసక్తి ఉంచేవాడు కావు, భక్తిగా ఉండవు, మరచిపోయేదవు, ఆక్షేపింతువు. కాబట్టి నీకు చెప్పకూడదని అనేరి ఆ స్త్రీలు. ఇట్లు పలికిన ఆ స్త్రీలు మాటలను విని ఆ బ్రాహ్మణుడు, ఓ వపతి వ్రతులారా, నేను జ్ఞానము కలవాడను, భక్తి కలవాడనైతిని, కాబట్టి ఈ వ్రతమును జపమని అడిగాను. ఇట్లు పలిగిన ఆ బ్రాహ్మణుని మాటలు విని ఆ స్త్రీల్లో నేర్పుగల ఒక స్త్రీ ఆ వ్రతము యొక్క యథార్థమును సవిస్తారంగా బ్రాహ్మణునికి ఇట్లు చెప్పాను. శ్రావణ మాసంలో మొదటిగా వచ్చేది ఆదివారం నందు ప్రాతకాలమున మౌనంగా నుండి చల్లని ఉదకంతో స్నానం చేయవలెను. ప్రాతకాల సంబంధమైన సంధ్యావందనాది కృత్యములు తీర్చుకుని తమలపాకులను 12 మండపమును ఏర్పరచిన వలెను. ఆ మండపముని యందు సూర్య బింబము వలనే గుండ్రంగా ఎర్రని గంధంతో 12 మండపమును ఏర్పరిచి సౌంజ్య ఛాయ సమాయుక్తుడగు సూర్యుని సమాయుక్తుడకు సూర్యుని ఆవాహనం చేసి ఎర్రని గంధంతో పూజ చేయవలెను. మోకాళ్లను భూమి యందుంచి 12 పర్యాయములు అర్ఘ్యం ఇవ్వలేను. ఎర్రని గంధంతో మిశ్రితములైన బియ్యముతోనూ పూజ చేయవలెను. శ్రద్ధయు భక్తియు కలిగి దాసన పుష్పములు, ఎర్రని అక్షింతలు మరి ఇతర ఉపచారముల చేతను సూర్యునికి పూజ చేయవలెను. కొబ్బరి చిప్పలు, పంచదార, పటిక బెల్లం మొదలగునవి నివేదన చేసి సూర్యుని నిరూపణ చేయనట్టి 12 మంత్రముల చేత స్తోత్రం చేసి 12 నమస్కారములను 12 ప్రదక్షిణములు చేసి 6 పోగులు గల తోరములు పోసి 6 ముడులను వేసి ఆ తోరమును సూర్యునకు సమర్పించి దాని కంఠమునందు ధరించవలెను. పిమ్మట 12 ఫలములను బ్రాహ్మణునకు వాయనము ఇయ్యవలెను. ఈ వ్రత విధానము పూర్వం ఎవరికి తెలియదు. కాబట్టి ఈ ప్రకారం వ్రతము చేసిన ఎడల దరిద్రుడు ధనము పొందును, పుత్రులు లేనివాడు పుత్రులను పొందును, కుష్ఠరోగి రోగం వలన విముక్తుడగును, బంధింపబడిన వాడు బంధనము వల్ల విముక్తుడగును, మరి ఇతర రోగములు గలవాడైనను వాని వలన విడవడును. ఓ బ్రాహ్మణోత్తమ, ఇది ఎది అని చెప్పనిలా. ఈ వ్రతము చేయవాడు వ్రత మహిమచే కోరినవన్నీయు పొందగలడు. ఈ ప్రకారం శ్రావణ మాసంలో వచ్చిన 4 వారములు కానీ 5 వారములు ఎందు కానీ వ్రతం చేసి పిమ్మట వ్రతము సంపూర్తి నొందుటకు ఉద్యాపనము చేయవలెను. ఓ బ్రాహ్మణోత్తమ, ఈ ప్రకారం చేసిన సమస్త కోరికలు పొందగలవని ఆ స్త్రీలు చెప్పగా ఆ బ్రాహ్మణుడు వారికి నమస్కారం చేసి తన ఇంటికి వెళ్ళి ఆ స్త్రీలు చెప్పిన ప్రకారము
బ్రాహ్మణుడు వ్రతం ఆచరించి ఆ వ్రత విధానానంతయు తన ఇద్దరు కుమార్తెలకు చెప్పాను. ఆ బ్రాహ్మణుని కుమార్తెలు తండ్రి చెప్పిన మా కథను వినుట వలను, ఆయన చేసిన పూజ చూచుట వలను, ఆ వ్రత ప్రభావం చేత ఆ దేవతాశ్రయాల సమానమైన సౌందర్యం కలవారే అది మొదలుకొని ఆ బ్రాహ్మణుని ఇంట లక్ష్మీదేవి నివసించి యుండెను. అనేక విధములుగా ఆ బ్రాహ్మణుడు ధనమును సంపాదించు లక్ష్మీ సంపన్నుడని ప్రసిద్ధి కేకెను. ఒకానొకప్పుడు ఆ పట్టణము రాజు వీధి వెంబడి వచ్చి ఉండగా ఆ బ్రాహ్మణు ఇంటి వద్దకు వచ్చేసరికి కిటికీ గుండా ఇద్దరు మిక్కిలి సౌందర్య గల స్త్రీలు కనబడిరి. వారు లోకంలో పద్మము, చంద్రుడు మొదలగు వస్తువు ఎవరి గలవో వాని అన్నింటినీ తమ దేహము అవయముల యొక్క సౌందర్యంచే తిరస్కరించుచుండేవారు. అట్టి మిక్కిలి సౌందర్యవతులకు ఆ స్త్రీలను చూచి రాజు మోహము చెంది క్షణకాలం మైమరిచి పరవశుడై వెంటనే ఆ బ్రాహ్మణుడు పిలిచిన ఆయన కుమార్తెలను తమకిమ్మని అడిగాను. ఆయన కుమార్తెలను తనకిమ్మని అడిగాను. ఆ స్త్రీలను రాజు కోరుడచే ఆ బ్రాహ్మణుడు సంతరించిన వాడై తన కుమార్తెను రాజుకిచ్చి పెండ్లి చేశాను. ఆ కన్యకలు కూడా తమకు రాజు భర్త ఎగుట వలన మిక్కిలి ఆనందము గలవారే. బ్రహ్మపుత్రుడగు ఓ సుమత్ కుమారా, ఆ రాజు భర్త ఎగుట వలన మిక్కిలి ఆనందము గలవారేరి. బ్రహ్మపుత్రుడగు ఓ సమత్కుమారా, ఆ స్త్రీలు అది మొదలుకొని పుత్రులు పౌత్రులు మొదలగున వారితో కూడా ఈ వ్రతము చేసిరి గాన ఇట్టి విశేష ఫలదాయకమగు వ్రతమును నీకు చెప్పి తిని ఈ వ్రత కథను వినినంత మాత్రముననే వ్రతమును చేసిన ఫలము నుండి సమస్త కోరికలను పొందగలరు. ఇది శ్రీ స్కాంద పురాణే శ్రావణమాస మాహత్యే ఈశ్వర సనత్కుమార సంవాదే ప్రకీర్ణక నానావ్రత రవివార వ్రతాది కథనం నామోధ్యాయ సమాప్తః. శ్రావణమాస మహత్యము 17వ అధ్యాయము 17వ ఈశ్వరోవాచ. సాంబమూర్తి చెప్తూ ఉన్నారు, ఓ మునీశ్వర, శ్రేయస్కరమగు పవిత్రారోపణ వ్రతమును చెప్పుతూ ఉన్నాను వినుము. ఈ వ్రతమును సప్తది దినమున ప్రారంభించి అష్టమి దినమున సమాప్తి చేయవలసిందిగా శాస్త్రమునందు చెప్పబడెను. పవిత్రారోపణ వ్రతమును చేయవాని యొక్క ఫలమును చెప్పేదను వినుము. సమస్త యజ్ఞములు చేసిన ఫలమును, సమస్త తీర్థముల యందు స్నానము చేసిన ఫలమును, సమస్త దానములు చేసిన ఫలమును పొందుచూ ఉన్నాడు. ఇందులో ఎంత మాత్రము సందేహం లేదు. పార్వతీదేవి సమస్త జీవములందును వ్యాపించియున్నందున వలన చేయదగినది వ్యాపించినందున చేయదగినది. ఈ వ్రతము చేసిన వానికి ధనము లేకపోవట, దుఃఖముల పీడ, రోగములు, శత్రు వలన భయము సంభవింపదు. అట్టివారికి ఎప్పుడునూ గ్రహములు పీడ కలగదు. వాని యొక్క కార్యములు కొద్దివైనను గొప్పవైనను సిద్ధించుచున్నవి. ఓ చిన్నవాడా, సమస్త ప్రజలకు ఇంతకంటే పుణ్యమును వృద్ధి పొందించునట్టి వ్రతము మరి ఒకటి లేదు. స్త్రీలకు ముఖ్యంగా సౌభాగ్యమును కలిగించును. ఇది నీ యందు ప్రేమచే ప్రకటన చేసి చెప్పబడుచున్నది. కాబట్టి ఓ మునీశ్వర, శ్రావణ శుక్ల సప్తమి దినమున ప్రారంభించి గౌరీదేవి యందు భక్తి కలవారై సమస్త సాధనా ద్రవ్యములను సమకూర్చుకుని గంధం, పుష్పమాలలు, ఫలములు మొదలగు పూజా ద్రవ్యములన్నీ సంపాదించి అనేక విధములగు నైవేద్య పదార్థములను, వస్త్రములు, ఆభరణములు మొదలగును వాని సంపాదించి శుభ్రపరిచి పిమ్మట తాను పంచగమ్యములను పాసన చేయవలెను. అన్నముతో అష్టదిక్కులయందును బలులను ఉంచి గౌరీదేవిని ఆవాహన చేసి ఆదివాసం చేయవలెను. శుభ్రమగు నూతన వస్త్రముల చేతను, పవిత్రములకు మామిడి చిగుళ్ళు మరుగును వాని చేతను పవిత్రమును జుట్టవలెను. దేవి యొక్క మూలమంత్రముచే 100 పర్యాయములు పవిత్రమును అభిమంత్రించి సమస్త శుభములను వనగూడునట్లుగా అలంకరించి దేవి యందు ఉంచవలెను. దేవతకు మండపమును ఏర్పరిచి నేర్పరులకు వైశ్యులు, నర్తకులు మొదలగు వానిచే నాట్యము, గీతము, వాద్యము మొదలగునవి మనోహరంగా నుండునట్లు చేయించి
ఆ రాత్రి అంతయు జాగరణచే కాలక్షేపం చేసి ప్రాతకాలమును యథావిధిగా స్నానాది నిత్య కృత్యములు నెరవేర్చి తిరిగి 8 దిక్కుల యందును భూతబలిని ఉంచవలెను. పిమ్మట దేవతని యథావిధిగా పూజించి స్త్రీలకును బ్రాహ్మణులకును భోజనము పెట్టవలెను. పవిత్రమును దేవతకు అర్పణ చేయవలెను. ఆది అందును అంతమందును తన శక్తి కొలది దక్షిణను ఉంచవలెను. ఓ మునీశ్వర, వ్రతమును ఆచరించి వాని యొక్క నియమములు చెప్పేదని వినుము. స్త్రీల యందు అభిలాష, జోడమాడుట, వేటాడుట, మద్యపానము మొదలగు రాజులు విడవలీను. బ్రాహ్మణులు స్వాధ్యాయము చేయకూడదు. వైశ్యులు వ్యవసాయం వర్తకము చేయకూడదు. ఇటువంటి నియమము 7 దినములు కానీ 5 దినములు కానీ 3 దినములు కానీ 1 దినమును కానీ లేక 4 జాములు పర్యంతము కానీ నియమము జరపవలేను. ఎల్లప్పుడూ దేవతా పూజా వ్యాపారమందే తన మనస్సున కోరికను ఉంచలేను. ఓ మునీశ్వర, విద్వాంసుడైన వాడు పవిత్ర ఆరోపణ వ్రతమును చెప్పిన రీతిగా చేయకుండానేని సంవత్సర పర్యంతము చేసిన పూజ అంతయు నిష్ఫలముగును. కాబట్టి శుభములను వసగునటువంటి పవిత్ర ఆరోపణ వ్రతమును దేవి ధ్యానాసక్తులై భక్తి కలవారగుచు ప్రతి సంవత్సరమును తప్పక చేయుచుండవలెను. సూర్యుడు కర్కాటక రాశి యందు గాని సింహరాశి యందు గాని ప్రవేశించి ఉండగా శుక్లపక్ష అష్టమి యందు వ్రతము చేసి వ్రతమును దేవతకు అర్పణ చేయవలెను. ఈ వ్రతమును చేయని ఎడల నిశ్చయంగా దోషము సంభవించును. సనత్కుమార ఉవాచ. దేవతలకు దేవుండుడగు ఓ సాంబమూర్తి, నీ చేత చెప్పబడిన పవిత్రము అనేది ఏ విధంగా చేయవలెనో దాని విధానం అంతయు సవిస్తరంగా చెప్పమని సనత్కుమారుడు అడిగాను. ఈశ్వరోవాచ. సాంబమూర్తి చెప్తూ ఉన్నారు, బంగారము, వెండి, రాగి మొదలగును వానితో సూత్రములు చేయవలెను, లేక పట్టుదారంతో చేయవలెను, లేక ప్రత్తితో చేయవలెను, లేక దర్భములతోనైనా చేయవలెను. బంగారము మొదలగు లోహములతో చేయని పక్షమందు ప్రత్తితో చేయటం మంచిది. ప్రత్తితో చేయని పక్షమందు బ్రాహ్మణుని చే దారం తీయించి ఆ దారమును 3 ముడులు మడచి ఆ మడచిన దారమును తిరిగి 3 ముడుపులు మడువలిగిను. ఇట్లు పవిత్రమునకు ఉపయోగించు దారము మొదటగా 360 బెత్తెల పొడగు కలిగి ఉండుట ముఖ్యము. 272 బెత్తెల పొడుగు కలిగి ఉండుట రెండవ పక్షం. 180 బెత్తల పొడుగు కలిగి ఉండుట మూడవ పక్షము. కాబట్టి తన శక్తిని అనుసరించి చేయవలెను. ఆ పవిత్రమునకు 100 ముడులుండుట ముఖ్యము, 50 ముడులుండుట మధ్యమం, 36 ముడులుండుట కనీసము. 4 వేదములను షడంగ విద్యలతో హెచ్చింపగా 24 సంఖ్యగా అవి అగును, లేక 2 12 24 అగును. కాబట్టి అటువంటి 24 ముడులు కానీ 12 ముడులు కానీ 8 ముడులు కానీ పవిత్రమునకు ఉండునట్లు చేయవలెను. లేక మరి ఒక పక్షమున 108 ముడులు ముఖ్యము, 54 మధ్యమము, 27 కనీసం. ఇక పవిత్ర ప్రమాణం ఎంత అనగా శిరస్సు మొదలు నాభి వరకు ఉండునంత పొడవు కలిగిది, హీనము తొడలు వరకు నుండునటువంటి పొడవు మధ్యమము, మోకాళ్ళ వరకు ఉండునటువంటిది పొడవు గలది ఉత్తమం. ఇటువంటి ప్రమాణము ముడివేసిన పిమ్మట ఉండవలేను. శ్రేయస్కరములకు ఆ పవిత్రములకు వేయబడిన ముడులన్నింటినీ కుంకుమచే అలంకరింపచేసి శోభస్కరమగు ఆ మండపమున దేవతకు ముందు భాగమున ఉంచలేను. అది ఏ విధంగా అనగా ఆ పవిత్రములను ఒక కలశమునందుంచి ఆ కలశమును వేరు పాత్ర యందు ఉంచలేను. మొదట 3 ఆవృతులుగా ఉండు సూత్రమునందు బ్రహ్మ విష్ణు రుద్రులను ఆవాహనం చేయవలేను. 9 ఆవృతులు కలుగు దాని యందు ఓంకారము, చంద్రుడు, అగ్ని, బ్రహ్మ, ఆదిశేషువు, చంద్రుడు, సూర్యుడు, ఈశానుడు, విశ్వదేవతలు ఈ 9 అధిదేవతలను 9 పోగలందు ఆవాహన చేయవను. ఇక ముందు పవిత్రమునకు చేయబడిన ముడులయందు ఆవాహనం చేయదగిన దేవతలను చెప్పెదను వినము. క్రియా, పౌరుషి, వీర, విజయ, అపరాజిత, మనోన్మని, జయ, భద్ర, ముక్తి, ఈశ ఈ చెప్పబడిన దేవతలను ఆవాహనం చేయవలను. ఈ నామములకు మొదట ఓంకారమును చివర నమః పదమును చేర్చవలెను. అది ఏ విధంగా అనగా ఓం క్రియాయై నమః, ఓం పౌరుష్యై నమః, ఓం వీరాయై నమః, ఓం విజయాయై నమః, ఓం అపరాజితాయై నమః,
ఓం ఓం మనోన్మనయే నమః, ఓం జయాయే నమః, ఓం భద్రాయే నమః, ఓం ముక్తే నమః, ఓం ఈశాయే నమః. ఈ ప్రకారం నామములు 10 ఉచ్చరించుచు 10 ముడులైన పిమ్మట తిరిగి క్రియా మొదలగు నామములచే చెప్పుచు ఆ పవిత్రమునకు ఉండు ముడులను అనుసరించి ఆవృత్తిగా చెప్పవలెను. ఓ మునీశ్వర, పవిత్రారోపణము గురించి చెప్పి తిని ఇక ముందు పాడ్యమి మొదలగు పౌర్ణమి వరకు 15 అమావాస్యతో కూడా 16 తిథులయందు ఆవాహం చేయదగిన దేవతలను చెప్పేదని వినుము. కుబేరుడు, లక్ష్మీ, గౌరీ, వినాయకుడు, సోముడు, బృహస్పతి, సూర్యుడు, చండిక, అంబ, వాసుకి, సప్త ఋషులు, విష్ణువు, అనంతుడు, శివుడు, బ్రహ్మ, పితృదేవతలు, ఈ 16 అధిదేవతలను పాడ్యమి మొదలుగా ఆయా తిథులయందు ఆయా దేవతలను ఆవాహనం చేసి పూజింపవలేను. పవిత్రమును అర్పణ చేయటం ముఖ్య దేవతకే చేయవలేను. ఇతర దేవతలకు అర్పించు పవిత్రమునకు 3 పోగులు గలదిగా ఏర్పరచవలేను. ఈశ్వరువాచ. సాంబమూర్తి చెప్తూ ఉన్నారు, ఓ మునీశ్వర, ఇక ముందు నవమి అందు చేయదగిన వ్రతమును చెప్పేదని వినుము. శ్రావణ మాసంలో 2 పక్షముల నవములు ఎందును కుమారి అను పేరుతో చెప్పబడు దుర్గాదేవిని యథావిధిగా పూజించి నక్త వ్రతము చేయొచ్చు. రాత్రి వరకు ఉండి పాలను తేనెను గాని భక్షించి ఉండవలేను, లేక ఏమీ భక్షింపక నిరాహారుడైనా ఉండవలేను. 2 నవములు ఎందుగాక దేవిని కుమారియను నామము చే ఆవాహనం చేసి పూజించవలను. పాపమును హరింపజేయనటువంటి దుర్గాదేవి యొక్క ప్రతిమను వెండితో చేయించి ఈ ప్రతిమను గన్నేరు పువ్వులతో అగరు మొదలగు సుగంధ ద్రవ్యములు కలిపిన మంచి గంధంతోను 10 విధములకు సుగంధ ద్రవ్యములు కలిగిన ధూపంతోను కుసుమతోను పూజించవలేను. అనంతరం పెండ్లిగాని కన్యకు భోజనము పెట్టి పిమ్మట బ్రాహ్మణులను సువాసిని స్త్రీలను భుజింపజేయవలేను. అనంతరము తాను ఇతర సంభాషణలు ఏమీ చేయక మౌనము గలవాడై మారేడు దళమును భక్షించి ఉండవలేను. ఈ ప్రకారం మిక్కిలి శ్రద్ధ గలవాడై ఎవరు దుర్గాదేవిని పూజించునో అటువంటి వాడు సమస్తమైన వారికి గురువుకు భగవంతుడు ఉండే ఉత్కృష్ట స్థానము కేగును. కాబట్టి బ్రహ్మమానసపుత్రుడగు ఓ సనత్కుమార మునీశ్వర, సమస్త పాపమును పోగొట్టినదియు మనుష్యులకు సమస్త సంపత్తులను ఇచ్చినదియు పుత్రులు పౌత్రులు కలిగించినదియు చివరకు మోక్ష మొసగనదియు అగు ఈ నవమి వ్రత సంబంధమగు కృత్యమనంతయు నీకు సవిస్తరంగా చెప్పితని సాంబమూర్తి సమత్కుమార మునీశ్వరుతో చెప్పిన. ఇది స్కాందపురాణే శ్రావణమాసమాహత్యే ఈశ్వర సనత్కుమార సంవాదే అష్టమ్యాం దేవీ పవిత్రారోపణ వ్రతకథను నామ 17వ సమాప్త. శ్రావణమాస మహత్యము 18వ అధ్యాయము. 18వ అధ్యాయము. సనత్కుమారు ఉవాచ. పార్వతీదేవికి పెనిమిటియు భక్తులను అనుగ్రహించువాడవు దయాసముద్రుడవు ఓ భగవంతుడా, దశమి తిథి యొక్క మహిమను చెప్పవలననియు సనత్కుమారుడు సాంబమూర్తిని అడిగాను. ఈశ్వరోవాచ. సాంబమూర్తి చెప్తూ ఉన్నాడు, ఓ మునీశ్వర, ఈ దశమి వ్రతము శ్రావణ శుద్ధ దశమి యందు ప్రారంభించి 12 మాసముల్లో ప్రతి శుక్ల దశమి యందును చేయుచు తిరిగి శ్రావణము రాగానే శుక్ల దశమి యందు శ్రేష్టంబగు ఈ వ్రతమునకు ఉద్యాపనము చేయవలెను. క్షత్రియుడు రాజ్యాపేక్ష చేతను, వ్యవసాయదారుడు వ్యవసాయము నిమిత్తము, వైశ్యుడు వర్తక నిమిత్తము, గర్భిణి స్త్రీల పుత్ర నిమిత్తము, సర్వజనుల ధర్మార్థ కామముల కొరకు, పెండ్లి కాని చిన్నది మంచి వరుడు సంభవించుట కొరకు, బ్రాహ్మణుడు యజ్ఞము చేయుట కొరకును, రోగవంతుడు ఆరోగ్యము కొరకును, పెనిమిటి దూరదేశం వెళ్ళి బహుకాలం వరకు రాకుండిన ఎడల శీఘ్రముగా వచ్చు నిమిత్తము, వారి భార్య ఈ ప్రకారము ఎవరెవరు ఎట్టి కోరిక గలవారెందరో వారి వారి కోరికలు సఫలము కొరకు ఈ దశమి వ్రతము సమస్తమైన వారును ముఖ్యంగా చేయవలేను. ఎవనికి ఎట్టి పీడ కలుగునో అట్టి పీడలు తొలగుట కొరకు చెయ్యవలేను. శ్రావణ శుక్ల దశమి యందు స్నానం చేసి పరిశుద్ధుడై శుభ వస్త్రమును ధరించి ఆయా దిక్కుల అధిదేవతలకు పూజ చేయు నిమిత్తము రాత్రి వరకు ఉపవాసము ఉండి వాకిలి యందు బియ్యపిండిని బుక్కాయి మొదలగు వానితో అష్టదిక్కులకు అధిదేవతలను
శస్త్రములను ఆవాహములు మొదలగు వానితో కూడుకొని యున్నవానికి విగ్రహములను లిఖించి వేరువేరుగా దీపములు వెలిగించి నేతితో మిశ్రతమగు అన్నమును మొదలగు వానిని వేరువేరుగా నివేదనము చేయవలెను. ఆయా కాలమందు సంభవించిన ఫలములను నివేదన చేయవలను. దిక్కులన్నీయు శోభస్కరముగా ఉండుగాక, నా యొక్క కోరికలు సఫలమవుగాక. ఓ దేవతలారా, మీ అనుగ్రహం వలన ఎల్లప్పుడూ మాకు శుభము కలుగుచుండుగాక అని ప్రార్థించి దిక్కులకు అధిదేవతలకు యథావిధిగా పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబోదాదులు నీయవలెను. ఈ ప్రకారము సంవత్సరం వరకు ప్రతి మాసమందును చేయుచు ఓ మునీశ్వర పిమ్మట ఉద్యాపనము యథావిధిగా చేయవలను. దిక్కుల యొక్క అధిదేవతలు ప్రతిమలను బంగారంతో గాని వెండితో గాని చేయించవలెను. శక్తి లేని పక్షమున బుక్కాయితోనైనా చేయవలెను. అనంతరము స్నానం చేసి పరిశుద్ధుడై సర్వాభరణములచే అలంకరింపబడి వాకిలి ముందర భాగమున దశదేవతలను ఆవాహనం చేసి భక్తితో కూడిన మనసు గలవాడై క్రమంగా దశదేవతలను ముందు చెప్పబోయేడి మంత్రముచు ఆవాహనం చేసి పూజింపవలేను. ఓ తూర్పు దిక్క దేవతల చేతను రాక్షసుల చేతను నమస్కరింపబడినట్టు మూడు లోకములకు ప్రభువుకు దేవేంద్రుడు నీ దిక్కునందు ఎల్లప్పుడూ నివసించుచుండెను. అట్టి తూర్పు దిక్కునకు నమస్కారం. ఓ ఆగ్నేయ దిక్క నీవు అగ్నిహోత్రునిచే పరిగ్రహింపబడితివి కాబట్టి ఆగ్నేయమని చెప్పబడితివి. అందువలన తేజోరూపినివై పరాశక్తివై కాబట్టి నేను కోరిన వరములు నిత్తువుగాక. ఓ దక్షిణ దిక్క యమధర్మరాజు నీ దిక్కు ఎందుండి లోకములను శిక్షించుచు ఉన్నాడు కాబట్టి సంయమి అనే పేరు గల దానివైతివి. నా యొక్క కోరికలు నిత్తువుగాక. ఓ నైరుతి దిక్క హస్తమునందు ఖడ్గము గలవాడవై పరాక్రమించుచు నైరుతి రుతి అని రాక్షనుచునితే అధిష్ఠింపబడితివి కాబట్టి నీవు నైరుతి అని చెప్పబడితివి. అటువంటి నీవు నా మనసు నుండు సమస్త కోరికలను సఫలము చేయుదుగాక. ఓ పశ్చిమ దిక్క నీవు భువనములకు ఆధారమైన దానవు, జల జంతువులకు అధిదేవతయగు వరుణదేవుడు నీవా దిక్కునందు ఉండవు కాబట్టి అట్టి నీకు నా యొక్క ధర్మము కొరకు కార్యసిద్ధి కొరకు అనుకూలమైన దానవు అవుదువుగాక. ఓ వాయువు దిక్క జగధారుడైన వాయువుచే అధిష్ఠింపబడితివి కావున నీవు నిత్యము నా గృహమునందు నివసించి శుభములను వనగొరుచుండుము. ఓ ఉత్తర దిక్క నీవు కుబేరునిచే అధిష్ఠింపబడి ప్రసిద్ధికెక్కితివి కావున నీవు నా యొక్క కోరికలను నొసగి మమ్ములను మరి యొక్క కోరిక లేని వాళ్ళుగా చేయవలెను. ఓ ఈశాన్య దిక్క జగత్ప్రభువుకు సాంబమూర్తిచే అధిష్ఠింపబడితివి శుభము నొసగును బట్టి ఓ దేవి నీకు నమస్కారం చేసేదను, నాకు కోరికలు నొసగము. ఓ ఊర్ధ్వదిక్క ఎల్లప్పుడూ శుభములు నొసగు దానవును సనకాది మునీశ్వరులతో కూడియుండు దానవు నైతివి. ఎల్లప్పుడూ నన్ను రక్షింపుచుండము. నీ యందు నివసించున్నటువంటి అశ్విని మొదలగు 27 నక్షత్రములను, సూర్యుడు మొదలగు గ్రహములను, ఇతరములగు నక్షత్ర సంఘములను, ఆ నక్షత్రములకు తల్లులను మరియు భూతముల ప్రేతల పిశాచములు వినాయకులు మొదలగు జ్యోతిర్లింగములన్నీ భక్తితో కూడిన మనసు గలవాడై పూజించుచుంటివి కావున అవన్నీ ఎల్లప్పుడూ నా యొక్క ఇష్టసిద్ధి కొరకు సన్నద్ధులయుండుగాక. భూతలము మొదలగు పాతాళము వరకు నుండు ఓ అధోదిశ నీవు సర్పకులముచే సేంపుబడుచుంటివి. నీవు సంతోషమైన మనసు గల దానవై సర్ప స్త్రీల జాతితో కూడిన దానవగుచు నా యొక్క కోరికలు నొసగము. ఈ ప్రకారము అర్థమిచ్చు మంత్రములచే 10 దిక్కులను పుష్పమును ధూపం మొదలగును వానిచి పూజించి అనంతరం అలంకారములు వస్త్రములు సఫలము మొదలగును వాని మొదలగు దానిని ఆ దేవతలకు సమర్పించలేను. అనంతరము ఆద్యములు మొదలగు వాని యొక్క ధ్వనుల చేతను సంగీతము నాట్యము మొదలగు మంగళ ధ్వనుల చేతను నాట్యమునందు నేర్పుగల మనోహరములకు భవేశ్యల నాట్యము చేతను ఆ రాత్రి అందులోని జాగరణము చే గడపవలెను. సంతోషయుక్తమైన మనసు గల వారలై కుంకుమ అక్షంతలు తాంబూలములో మొలగిన వానిని
ఇచ్చుట మొదలగు సత్కారములచి ఆ రాత్రి అనంతయు వెళ్ళబుచ్చి తెల్లవారిన పిమ్మట ఆ ప్రతిమలను తిరిగి పూజించి బ్రాహ్మణునకు దానమియ్యవన్ను. ఈ ప్రకారం వ్రతమాచరించి అక్కడుండి పెద్దలకు నమస్కారం చేసి క్షమార్పణ గోరి పిమ్మట స్నేహితులు బంధువులు పెద్దలు మొదలగున వారితో గూడి భుజింపవలేను. ఓ చిన్నవాడా, ఈ ప్రకారం దశమి వ్రతమును శ్రద్ధతో చేసినవాడు తన మనసును కోరిన సమస్త కోరికలను పొందును. పురాతనముకు ఈ దశమి వ్రతమును స్త్రీలు ముఖ్యంగా చేయవలను. స్త్రీలు ముఖ్యంగా చేయుటకు హేతుమేమనగా సమస్త ప్రాణి సమూహముల యందు ధర్మాధికారం చేయుట యందు స్త్రీలు మిక్కిలి శ్రద్ధ గలవారలై ఎందురు. అందువలన స్త్రీలు తప్పక చేయవలేను. ఓ మునీశ్వర, ఐశ్వర్యను నసుగుదయు కీర్తినిచ్చిదయు ఆయుష్ను ఇచ్చినదియు సమస్త కొరువు నసుగునెట్టు కాబట్టి ఈ దశమి వ్రతము నీకు చెప్పితేనే. 3 లోకముని అందును దీనితో సమానము వ్రతము మరి ఒకటి లేదు. బ్రహ్మ మానసపుత్రుల శ్రేష్ఠుడగు ఓ సనత్కుమార, ఈ వ్రతం ఇట్టిది అట్టిది అని విశేషంగా చెప్పనవసరం లేదు. ఎవరైనాను కోరికలను అపేక్షించి ప్రతి శుక్ల దశమి అందును ప్రతి 10 దిక్కులను పూజించురో వారి యొక్క హృదయమందుండి సమస్య కోరికలను దిక్కులు సంతతించి ఇచ్చును. ఓ మునీశ్వర, ఈ వ్రతము మోక్షము నొసగు విషయంలో సులభంగా నొసగము. ఈ విషయంలో విచారణ ఎంత మాత్రము చేయనక్కర్లేదు. దీనితో సమానమగు వ్రతము ఇదివరకు ఎక్కడా జరిగి ఉండలేదు, ఇక ముందు ఎక్కడనూ జరగదు అని ఈ ప్రకారంగా సామమూర్తి సనత్కుమార్ మునీశ్వరునితో చెప్పాను. ఇది శ్రీ స్కాంద పురాణే శ్రావణ మాస మహత్యే ఈశ్వర సనత్కుమార సంవాదే ఆకాదశమి వ్రత కథనము నామ 18వ సమాప్త. శ్రావణ మాస మహత్యము 19వ అధ్యాయము 19వ. ఈశ్వరోవాచ. సాంబమూర్తి చెప్తూ ఉన్నారు, ఓ మునేశ్వర, ఇక ముందు శ్రావణ మాసంలో 2 పక్షముల యందు వచ్చినటువంటి ఏకాదశుల యందు చేయతగిన కృత్యమును చెప్పెదను. సావధాన మనస్సు గలవాడవై వినుము. ఓ చిన్నవాడా, శ్రేష్టంపైన ఈ ఏకాదశి వ్రతమును ఇదివరలో ఎవరికి నేను చెప్పి ఉండలేదు, రహస్యంగా ఉన్నది. కాబట్టి ఈ ఏకాదశి వ్రతము విశేషముగు పుణ్యమును ఇచ్చినదిగాను మహాపాతకములను నశింపు చేయునదిగాను మనుష్యులకు కోరిన కోరికలను ఇచ్చినదిగాను ఉపపాతకములన్నీ అన్నింటినీ నశింపు చేయునదిగాను శ్రేష్టమగు వ్రతములన్నింటిలోనూ గొప్పదిగాను శుభమునొసగునదిగాను సమస్తమైన మహామునుల చేతను చెప్పబడును. కాబట్టి ఓ మునీశ్వర, ఈ ఏకాదశి వ్రతమును నీకు చెప్పెదను. సావధానం చిత్తము గలవాడవై విను. దశమి దినమున ప్రాతకాలమున స్నానం చేసి పరిశుద్ధుడై సంధ్యావందనాది నిత్య కృత్యములను నెరవేర్చుకొని వేదములను చదివిన వారు, పురాణములను తెలిపినవారు, ఇంద్రియములను జయించిన వారు ఈ మొదలగు సత్పురుషుల వలన అనుజ్ఞైకైకుని దేవదేవండు భగవంతుని షోడపచారములు చేత పూజించి పద్మముల వంటి నేత్రములు గల ఓ నారాయణమూర్తి, ఈ దినమున ఏకభుక్తమును ఏకాదశి దినమున ఉపవాసము చేసి ద్వాదశి దినమున భుజించెను. ఓ భగవంతుడా, నన్ను రక్షింపమని ప్రార్థింపవలెను. ఓ చిన్నవాడా, ఈ 3 దినముల యందు నియమంగా ఉండి గురువులు దేవతలు అగ్నిహోత్రం వీరి సన్నిధానమునందే నివసింపుచు కామక్రోధాది దుష్ట గణములను విడిచి శాంత స్వభావం గల వాడగొచ్చు ఈ 3 దినముల యందును భూమి అందే పరుండవలెను. ఓ చిన్నవాడా, అనంతరం ఏకాదశి నాడు ఉదయముననే లేచి విష్ణువునందు చిత్తము గలవాడై తుమ్మినను దగ్గినను శ్రీధర అని స్మరణ చేసుచు పాషండులు మొదలగు వారిని చూచుట, వారితో సంభాషించుట, వారి మాటను వినుట, ఈ మొదలగు వాటిని 3 దినములు విడిచి ముక్తి కారణముకు ఏకాదశి వ్రతమును చేయవలేను. అనంతరం మధ్యాహ్న కాలమున నదులు మొదలగు పవిత్రములకు జలమున స్నానము చేసి క్రోధాది దుర్గుణములను విడిచి పంచగవ్య ప్రాసన చేసి సూర్యునికి నమస్కారం చేసి భగవంతుని శరణు పొంది తన కులాచార సంబంధముకు కృత్యములు నెరవేర్చి ఇంటికి రావలేను. అనంతరము శ్రద్ధాభక్తులతో కూడిన వాడే పుష్పములు ధూపములు దీపములు అనేక విధములకు నైవేద్యములు మొదలగును వానచే శ్రీధరుని పూజించవలెను. ఒక కలశమునకు మంచి గంధము పూసి దానికి నూతనమగు 2 వస్త్రములను జుట్టి దానిలో రత్నములు బంగారము ఉంచి శంఖము చక్రము గద మొదలగు ఆయుధములచే ఒప్పబడుచుండెడి విష్ణుమూర్తి ప్రతిమను పూర్వమందు చెప్పబడిన కలశమునందుంచి యథావిధిగా పూజించి ఆ రాత్రి అంతయు సంగీత వాయిద్యములు
హరికథా కాలక్షేపమును వదలగవానిచే వెళ్ళబోచి ద్వాదశి నాడు తెల్లవారగాని లేచి స్నాన సంధ్యావందనాది నిత్యకృత్యము నెరవేర్చి శ్రీధరుని అందు చిత్తము గలవాడే ఆ ప్రతిమను తిరిగి పూజించి దక్షిణతో కూడా ఆ కలసమును ప్రతిమను ఆచారునకు దానమియ్యవలెను. ఓ మునీశ్వర, శ్రీధరుడు సంతోషించుగాక, నాకు విశేషమగు ఐశ్వర్యమును ఇచ్చుగాక అని ప్రార్థించి జగత్ప్రభువుకు విష్ణుమూర్తిని పూజించి నవనీతము మొదలగునవన్నీ ఆ బ్రాహ్మణునికి ఇచ్చి మరియు ఇతరులకు బ్రాహ్మణునికి కూడా భోజనం పెట్టి తన శక్తి కొల దక్షిణను ఇవ్వలేను. అనంతరము భృత్యులు మొదలగు వారికి భోజనం పెట్టి గోవులకు పచ్చిక మొదలగు మేత వేసి అనంతరము స్నేహితులు బంధువులు మొదలగున వానితో కూడి తాను భుజింపలేను. ఓ సనత్ కుమార, ఈ ప్రకారం శ్రావణ శుక్ల ఏకాదశి వ్రతము చెప్పబడింది. ఈ ప్రకారంగానే శ్రావణ మాసంలో బహుళ ఏకాదశి ఎందును వ్రతము చేయవలెను. 2 ఏకాదశులు ఎందును కృత్యములు సమానమే కానీ నామములు మాత్రం వేరు. అది ఏ విధంగా అనగా శుక్లపక్ష ఏకాదశి ఎందు పూజించినప్పుడు శ్రీధరుడు అనియు బహుళపక్ష ఏకాదశి ఎందు పూజించినప్పుడు జనార్దుడు అని పూజించవలను. శుక్లపక్షమున శ్రీధరుడు అనియు బహుళపక్షమున జనార్దుడు అనియు విష్ణుమూర్తి వేరు వేరు నామములు చెప్పబడుచున్నాడు. కాబట్టి ఈ విధమగు 2 ఏకాదశి వ్రతమును నీకు చక్కగా విమర్శించి చెప్పితిని. దీనితో సమానమగు పుణ్య వ్రతము ఇది వరకు ఎక్కడనూ లేదు, ఇక ఎందును ముందును కలగబోదు. కావున ఇది నీవు రహస్యంగా నుంచుము, దుష్టవు స్వభావులకు చెప్పకూడదు. ఈశ్వరువాచ, ఓ మునీశ్వర, ఇక ముందు ద్వాదశి అందు విష్ణువుని గురించి పవిత్రారోపణ వ్రతమును చెప్పేదని వినుము. ఈ పవిత్రారోపణ విషయమై ఇది వరకు దేవీ సంబంధమగు పవిత్రారోపణ మనకు చెప్పబడినట్లుగానే కృత్యములన్నీ సమానము. దీని యందు గల విశేషములు మాత్రము చెప్పేదను. సావధాన మనసుడు గలవాడవై వినుము. దీని యందు వ్రతము చేయుటకు తగిన అధికారి విషయమును గురించి చెప్పబడినది కావున దాని గురించి చెప్పేదను. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, స్త్రీలు, శూద్రులు అందరూ తమ ధర్మముల యందు ఉండువారలై భక్తితో కూడుకుని ఈ పవిత్ర ఆరోపణ వ్రతము చేయవచ్చును. విష్ణువుని గురించి వ్రతమును విష్ణువు గురించి పవిత్రమును అర్పించినప్పుడు బ్రాహ్మణుడు ఆతోదేవి అను మంత్రమును చెప్పుచూ అర్పించవలెను. స్త్రీలు, శూద్రులు విష్ణువు యొక్క పేరును చెప్పుచూ పవిత్రమును అర్పించవలెను. శివుని గురించి పవిత్రారోపణ వ్రత విషయంలో కద్రుద్రయ అను మంత్రమును చెప్పి బ్రాహ్మణుడు పవిత్రమును అర్పించవలెను. శివుని నామమును చెప్పి స్త్రీలు, శుద్ధులు పవిత్రమును అర్పించవలెను. కృతయుగంలో మణులతో కూర్పబడిన పవిత్రమును, త్రేతాయుగంలో బంగారు పవిత్రమును, ద్వాపరయుగంలో పట్టు పవిత్రమును, కలియుగంలో ప్రతి సంబంధమగు పవిత్రమును అర్పణ చేయవలను. ఈ పవిత్ర ఆరోపణములను యతీశ్వరులు మనసునందే చేయవలను. ఈ పవిత్రములను వెదురు పాత్ర నుంచి శుభ్రమగు నూతన వస్త్రములతో కప్పి, ఓ ప్రభువా, నేను పాత్రను వస్త్రముచే కప్పిన రీతిగానే నా వ్రత లోపములన్నీ కప్పివేయము. నీవు సంతసించుటకు ఈ పవిత్ర ఆరోపణ వ్రతమును చేసేదని. ఓ స్వామి, నాయందు దయగలవాడవై నే చేయు వ్రతమునకు విఘ్నములు కనిపింపుకము అని ప్రార్థించలేను. ఓ దేవా, ఎల్లప్పుడూ సమస్త విధములచే నీవే నాకు దిక్కు. ఓ స్వామి, నేను ఈ పవిత్ర స్వరూపుణ్ణి నిన్ను సంతోషింపజేయవాడనా ఆగొద్దును. ఓ స్వామి, వ్రతమునకు విఘ్నమును కలిగించడి కామము, క్రోధము మొదలగు దుర్గుణములు నాకు కలుగు నీయకుము. ఇది మొదలు సంవత్సరం పూర్తి ఆగు పర్యంతము నీవు నన్ను రక్షింపము. నీకు నమస్కారము చేసేదను. ఈ ప్రకారము దేవతను ప్రార్థించి వెదురుచే నిర్మించబడిన శోభస్కరము పాత్ర ఎందింపబడిన పవిత్రమును ఇట్లు ప్రార్థించవలను. ఓ పవిత్రమా, నేను సంవత్సర పర్యంతము చేసిన పూజను పవిత్రము చేయు కొరకు ఇప్పుడు విష్ణులోకము నుండి వచ్చితివి, నీకు నమస్కారము. ఓ స్వామి, విష్ణు తేజం వలన కలిగినదియు మనోహరమైనది విష్ణు సమస్త పాపములను పోగొట్టినదియు సమస్త కోరికలను నొసగునదియు ఈ పవిత్రము నీ శరీరమందుంచెను. ఓ స్వామి నారాయణమూర్తి, నిన్ను పూజించట కొరకు ఆవాహన చేతుని కావున నీకు నమస్కారం చేతును. నాకు ప్రత్యక్షమగువు ప్రాతకాలమును ఈ పవిత్రమును నీకు అర్పణ చేసేదను. అనంతరము పుష్పాంజలినిచ్చి ఆ రాత్రి జాగరణ చేయవలను. ఇట్లు ఏకాదశి నాడు ఆవాహన చేసి ద్వాదశి నాడు ఉదయమును తిరిగి పూజించవలను. గంధం, గరికలు, అక్షంతులు మరియు వానితో అలంకరింపబడిన పవిత్రమును పుచ్చుకొని, ఓ స్వామి, నన్ను పవిత్రమును చేయుటకును సంవత్సర పర్యంతంనే చేసిన పూజ సఫలమగుటకు నేను అర్పణ చేయనటువంటి పవిత్రమును గ్రహింపు. ఓ స్వామి, నేను చేసిన పాపమును పోగొట్టి నన్ను పవిత్రునిగా చేయము. ఓ దేవతా సార్వభౌమ, నీ అనుగ్రహం వలన పరిశుద్ధుడనగుదును అని ప్రార్థించి మూల బీజాక్షరములతో సంపుటి చేయబడిన మంత్రములతో పవిత్రమును స్వామికి అర్పణ చేయవలెను. మహానైవేద్యం, నీరాజనం మొదలగునవి జరిపి
పిమ్మట అగ్నిహోత్రమునందు మూలమంత్రంతో నెయ్యి పరమాన్నం మొదలగున వానిని హోమము చెయ్యవలను. ఈ మూలమంత్రముతోనే పవిత్రమునకు ఉద్వాసన చెప్పి ఓ పవిత్రమా, సంవత్సర పర్యంతనే చేసిన పూజను సఫలమగునట్లు చేసేదివి. నేనిప్పుడు విష్ణులోకమునకు వెళ్ళుము అని చెప్పి ఆ పవిత్రమును తీసి బ్రాహ్మణునికి ఇవ్వలేను, లేక ఉదకంలోనైనా విడవలేను. ఈ విధంగా విష్ణుని గురించిన పవిత్ర ఆరోపణ వ్రతమును నీకు చెప్పి ఈ వ్రతమును చేసిన వారు ఇహలోక సుఖమునుంది అనంతరము మోక్షమును పొందుదురు అని సనత్కుమార మునీశ్వరుతో సాంబమూర్తి చెప్పింది. ఇది శ్రీ స్కాంద పురాణే శ్రావణమాస మాహత్యే ఈశ్వర సనత్కుమార సంవాదే ఉభయ ఏకాదశి వ్రతకథనం ద్వాదశి వ్రతకథనం నామ 19వ సమాప్తః. శ్రావణమాస మహత్యము 20వ అధ్యాయము 20వ. ఈశ్వర ఉవాచ. సాంబమూర్తి చెప్తూ ఉన్నారు, ఓ సనత్కుమారా, త్రయోదశి దినమందు చేయదగిన విధానమును చెప్పెదను వినుము. ఈ త్రయోదశి వ్రతమందు షోడోపచారములచే మన్మధుని పూజించవలేను. అశోక పుష్పములు, మాలతీ పుష్పములు, పద్మములు, దేవప్రియ పుష్పములు, కుంకుమ పువ్వులు, పొగడ పుష్పములు మరియు మత్తత కలిగించడు నికర పుష్పములు, ఎర్రని అక్షింతలు, పచ్చని గంధములు, శోభస్కరమగు గంధ ద్రవ్యములు, బలకరమగు ద్రవ్యములు, రేతస్సును వృద్ధి చేసేడు ఇతర ద్రవ్యములు మొదలగున వానచే మన్మధుని పూజించవలెను. అనంతరము నైవేద్యము చేయవలెను. పిమ్మట తాంబూలమును ఇవ్వవలెను. తాంబూలంలో ఉంచు ద్రవ్యములు ఏవి అనగా చేకిని చెక్క, పోక చెక్కలు, కవిరి ఉండలు, జాజిపత్రి, జాజికాయలు, లవంగములు, యాలకులు, ఎండిన కొబ్బరి యొక్క చిన్న చిన్న ముక్కలు, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, మగధ దేశమందు పుట్టినటువంటివి బంగారం వంటి వర్ణము కలవి కానీ, తెల్లని వర్ణం కలవి కానీ, ఎర్రగా నుండివి కానీ, మృదువైనవి దృఢమగు తమలపాకులతో కూడా తాంబూలమును ముఖమునందు సువాసన కొరకు ఇవ్వలేను. మైనముతో నింపబడిన ఒత్తులతో మన్మధునకు దీపంనిచ్చి పిమ్మట పుష్పాంజలులను సమర్పించవలను. ఆ మన్మధుని నామములను స్మరించుచు ప్రార్థన చేయవలను. కావున ఆ మన్మధుని నామములను నీకు చెప్పెదను. సమస్తమైన వారికంటే అధికముగు సౌందర్యము గలవాడను విష్ణుమూర్తి కుమారుడను ప్రద్యుమ్నుడను పేరు గల మన్మధుడు నన్ను రక్షించుగాక. మేనకేతన కందర్ప అనంగ మన్మథ మార కామ ఆత్మసంభూత జశ కేతు మనోభవ ఆను నామములచే చెప్పబడు మన్మధుడు నన్ను రక్షించుగాక. రతీదేవిని ఆలింగం చేసుకునేట వలన ఆమె ఉన్నతమ్మగు కుచుములయందు కస్తూరుచే అలంకరింపబడిన మకరికా పత్ర రచనలు మన్మధుని భర్త స్థలమునందు చిహ్నితమైనవి అట్టి మనోహరుడగు నన్ను రక్షించుచుండుగాక. పుష్పములు ధనస్సుగా గలవాడును శంబరాసురునకు శత్రువును, పుష్పములు బాణములుగా గలవాడును రతీదేవికి పెనిమిటియు మకరము ధ్వజముగా గలవాడును, 5 పుష్పములు బాణములుగా గలవాడును సుందరుడుకు మన్మధుడు నన్ను రక్షించుచుండుగాక. దేవతల యొక్క కార్యమును సాధించుటకు నీవు సాంబమూర్తి యొక్క తపోనిగ్నము చేయగా నిన్ను తృతీయ నేత్రాగ్నిచే భస్మము చేసెనను. కావున నీవు చేయునటువంటి కృత్యములన్నీ పరోపకారమును చేయుచున్నవి. నీకు యుద్ధమందు వసంతుడు సహాయుడు అనుట మాత్రమే గాని నీవు స్వయముగానే జయింపగలవాడవు. నీ మనసును సంతోషపెట్టుటయందు దేవేంద్రుడు రాత్రింబగలును ప్రయత్నము చేయుచుండును. ఎందువలననగా ఎవరైనాను కఠినంగా తపస్సు చేయగా తన ఇంద్ర పదవిని కోరుదరనే భయంతో వారి తపోనిగ్నము చేయుటకు ఎల్లప్పుడూ నీ సహాయమును కోరుచుండును. నీకంటే ఇతరమగు మరొకడు ధైర్యము గలవాడై ఎవడునూ సాంబమూర్తితో విరోధము పెట్టుకోగలవాడగుడును. బ్రహ్మానందంతో సమానమగు ఆనందమును కలిగించుండయందు నీకంటే ఇతరుడెవడనూ లేడు. ప్రపంచమును మోహింపజేసినటువంటి సేవనలో నీతో సమానమగు పరాక్రమ కలవాడు లేడు. అనిరుద్ధునకు తండ్రియు కృష్ణమూర్తి కుమారుడను దేవతలకు ప్రభువును మరియు పర్వతము వలన పుట్టిన మంచి గంధము అగరు మొదలగు వానచే పరిమళించు వాడవునై ఉంటివి. శరత్కాల చంద్రుడు సహాయంగా గలవాడును
ప్రపంచోత్పత్తి కారణగును వగు ఓ మన్మధుడా, ప్రపంచము జయించుట యందు మలయామారుతము నీకు సహాయము. ఓ స్వామి, నీ యొక్క బాణము మిక్కిలి గొప్పదియు వ్యర్థము కానిదియు మిక్కిలి దూర ప్రదేశముకైనను వెళ్ళినదియు ఎంత మాత్రమును దయలేక మర్మమును నొప్పించుదనదియు ఎచ్చటను అడ్డులేనిదియు మృదువైనదియు తన పేరును వినినంత మాత్రమునచే అమితమునకు మనోవ్యాధి కలిగించినదియు తనకు సమానముకు పదార్థమును చూచినంత మాత్రముననే పొందుటకు సాధ్యమయుండును. పదార్థమును చూచినంత మాత్రముననే పొందుటకు సాధనమై ఉండును. ప్రపంచమును జయించుటకు మనుష్యుల యొక్క అలంకారమే నీకు ముఖ్యమగు సాధనము. ఓ ప్రభువా, గొప్పవారకు సమస్తమైన దేవతలను నీవు పరిహరించుచున్నావు. నీకు అందరును లోబడిరి. అది ఏ విధమునగా బ్రహ్మదేవుడు తన కూతురు యందు వాంచగలవాడయ్యను. విష్ణుమూర్తి బృందయను స్త్రీ యందు ఆసక్తి గలవాడైను. సాంబమూర్తి పరభార్యరతుడగు వలనే ఆయనను స్పృశించబడగుదుడు అనిది. మరియు తన శక్తి అందే బహుకాలం సంభోగం చేశాను. దేవేంద్ర దుష్ట ప్రవర్తన గలవాడై గౌతమ మునీషుని భార్యతో సంభోగించను. ద్విజులకు రాజు అని చెప్పబడుచుండ్రి. చంద్రును తన గురువగు బృహస్పతి యొక్క భార్యను బలత్కారముగాని తీసుకుని వెళ్ళను. విశ్వామిత్రని అనేక పర్యాయములు తపోభర్షుడై ఎట్టి దుర్కృత్యములు చేయలేదు. ఓ మన్మధుడా, ఈ మొదలగున వారిని కొందరనే ముఖ్యమగు వారిని చెప్పితిని. విశేషంగా చెప్పవలననే మితియే లేదు. కావున నీ పుష్పబాణములకు లోబడక జితేంద్రియులకు వారు కొంచెముగానే ఉందరు. ఓ స్వామి, అందువలన నే చేసిన ఈ పూజచే నీవు నన్ను అనుగ్రహింపము. శ్రావణ శుక్ల త్రయోదశి అందు మన్మధుని పూజించిన ఎడల ప్రవృత్తి మార్గమునందును కోరిక గలవానికి వీర్యమును బలమిచ్చి వాడుచున్నాడు. అపేక్షారహితనకు వికారములను పోగొట్టుచున్నాడు. కోరిక గలవాడై మన్మధుని శ్రావణ మాసంలో పూజించిన వాడెలా మన్మధుడు సంతోషించిన వాడై ఉన్నమతమగు కుచములు గలవారును శరత్కాలమునందు సంపూర్ణగు చంద్రుని వంటి ముఖము గలవాడును పద్మములతో వంటి నేత్రములు గలవాడును పొడవైన మృదువగు నల్లని వెంట్రుకలు ముంగురులు గలవారును చక్కని ముక్కు కలవారును అరటి స్తంభములు వంటి తొడలు గలవారును రమ్యమగు పిక్కలు గలవారును ఏనుగు నడకలను మించిన నడక గలవారును రమ్యములకు రావ్యాకుల వంటి యోను గలవారును పెద్దయగు పిరుదులు గలవారును శంఖం వంటి కంఠము గలవారును చక్కని మొలచే ప్రకాశించువారును దొండపండు వంటి అధరోష్టములు గలవారును సింహ నడుమ వంటి నడుము గలవారును అనేక మగు అలంకారములచే ప్రకాశించేవారును మనోహరములకు శరీరను భార్యలుగా సమకూర్చును. మరియు శుక్లపక్ష త్రయోదశి యందు పూజించిన ఎడల చిరకాలం జీవించేవారును మంచి గుణములను కలవారును సుందర రూపులకు యోగ్యులను లేక అనేక పుత్రులను వసగువను. ఓ మనోదుడా, త్రయోదశి యందు చేయదగినది శుభప్రదమకు కృత్యమును చెప్పేదను. ఇక ముందు చతుర్దేశం చేయదగిన కృత్యములు చెప్పేదను. ఓ మునీశ్వరుడా, అష్టమి యందు దేనిని గురించి పవిత్రారోపణ వ్రతము చేసి చెప్పితేనో అప్పుడు ఆ వ్రతము చేయకుండానట్లయినా ఎడల చతుర్దశి యందు చేయవలెను. చతుర్దశి యందు చేసినప్పుడు సాంబమూర్తికి పవిత్రమును అర్పించవలెను. పవిత్ర విధానం అంతయు దేవిని గురించి విష్ణుమూర్తి గురించి చెప్పిన విధంగానే జరపవలేను. ప్రార్థనాదుల యందు చెప్పదగిన నామములు విషయమై శైవ శాస్త్రముల యందు జాబాదులు వచ్చి చెప్పబడిన గ్రంథములందు ఎందున్న రీతిగాను మరియు వాటికి అనుసరణగా తనకు కలిగిన ఊహా ప్రకారములుగా కల్పన చేసి చెప్పవాలని ఇక్కడ కొంచెం విశేషము కలదు. దానిని చెప్పేదని వినుము. 11 పోగులు కానీ 38 పోగులు కానీ 50 పోగులు కానీ పవిత్రమునకు పోవలేనను ముడులు సమాన ఎడము కలిగినట్లు కానీ ముడి వేయవలేను. 12 అంగుళములు కానీ 8 అంగుళములు కానీ 4 అంగుళములు కానీ పొడవు ఉండినటువంటి లింగమును భూజింపవలేను. శివుని సంతోషం కొరకు పూజా విధానం అంతే పూర్వం చెప్పబడిన రీతిగానే చేయవలేను. ఓ చిన్నవాడా, దీనికి కలుగు ఫలమంతయు పూర్వము చెప్పబడిన విధంగానే కలుగును. కాబట్టి ఇది ఎంతే నీకు చెప్పి తిని మరియు ఏ విధమైన వినుటకు కోరిక కలిగిన ఎడల దానిని సనత్కుమారునితో కోరిక కలిగిన దానిని అడుగుమని చెప్పాను అని సాంబమూర్తి సనత్కుమారునితో చెప్పాను. ఇది శ్రీ స్కాంద పురాణే శ్రావణ మాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే త్రయోదశ వ్రత కథనం చతుర్దశి వ్రత కథనం నామ వింశోధ్యాయ సమాప్త.